Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీరిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వెనుగండ్ల. వేసవికాలం వస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరిన అగ్నిమాపక అధికారి ఆంజనేయులు. గ్రామాల్లో అధిక శాతం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న భీష్మ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలు. రేపటి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన అర్చకులు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆయన నివాసం వద్ద నియోజకవర్గ ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను ఆలకించి సత్వరమే ఈ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం జరిగిందని, ఇంతటి మెజార్టీ అందించిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తాను ఒక సేవకుడిగా పనిచేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల, రాజకీయాల వల్ల ఎవరైనా పథకాలు అందకపోతే అటువంటి వారికి వెంటనే ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు సత్వరమే పనిచేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల నుండి పట్టణాల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజ్ నిర్మాణాలు, మంచినీటి వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. పర్మిషన్ ఎక్కడ ఉండగా వచ్చేది ఇవాళ ఎక్కడ ఆగింది. దీంట్లో కిలో వాటర్ మిషన్, అది వాటర్ బాగా చూపించి
బేసిక్ కాదు ఇక్కడ సార్ ఇక్కడ వచ్చి ఇంకా ఇక్కడ మీకు ఎక్కడ చూస్తే ప్రీవియస్ స్కూల్గా యూపీఎల్ కాన్సెప్ట్ తీసేసారు బంటూరు అక్కడికి ఉంటుంది సార్ ఇక్కడ ప్రీవియస్ స్కూల్ ఇది ప్రీవియస్ సార్ ఇది ప్రీవియస్ ఇది ప్రైవేట్ కొత్త వారికి వేసవికాలం వస్తున్న నేపథ్యంలో జరిగే అగ్ని ప్రమాదాలు భారీగా జరిగే అవకాశం ఉంటుందని వీటి నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి ఆంజనేయులు పలు సూచనలు అందజేయడం జరిగింది. అధిక శాతం అగ్ని ప్రమాదాలు రూరల్ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని, దీనికి గల కారణాలు వరి కోత అనంతరం గడ్డి నిల్వలు చేయడం వల్ల జరుగుతున్నాయని, రైతులు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం గుడివాడ. ఈ వేసవకాలం దృష్ట్యా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ వేసవకాలం వల్ల ఎండల తీవ్రత పెరగడం వల్ల అగ్ని ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడం జరుగుతుంది. ప్రజలందరూ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఆ ప్రమాదాలు ఎలా నివారించాలి ఏంటి అనేది పద్ధతులు అగ్నిమాపక శాఖ వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఆ విధంగా పాటించినట్లయితే ఈ ప్రమాద సంఖ్య అనేది తగ్గించవచ్చును. ముఖ్యంగా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కంపల్సరీగా అగ్ని ప్రమాదాలు తగ్గించడంలో కావాలి. మనం గతంలో ప్రజలకు ఇచ్చిన అవగాహన సదస్సులు పోసినట్లయితే ప్రమాద సంఖ్య అనేది తగ్గడం జరిగింది. కానీ వేసవకాలం అనేది ప్రమాద సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం అజాగ్రత్తగా ఉండడం వల్ల. ఎందుకంటే ఈ వేసవకాలం వల్ల రోడ్డు పక్కన చెత్త చెదారం అంతా పడడం వల్ల రోడ్ల మీద వెళ్ళి వెహికల్స్ వారందరూ సిగరెట్ కాల్చడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఇక కాల్చి పాడేయడం వల్ల ఆ ప్రమాదం యొక్క తీవ్రత పెరిగి అది దాహంగా ఊరంతా వ్యాపించి ఊర్లే అంటుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా జాగ్రత్తలు పాటించి ఈ ప్రమాదం తీవ్రతను తగ్గించవలసిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పల్లెటూరులో పొలాలు కోసిన తర్వాత వరి అంతా చేలో ఉండగానే తగలబెట్టడం జరుగుతుంది. ఆ పెట్టడం వల్ల పక్కనే ఉన్న గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క ప్రమాదం అనేది జరగడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా నంద్యాల జిల్లాలోని ఒక జైన్ ఇండస్ట్రీ ఒకటి ఈ విధంగానే ఇండస్ట్రీ పక్కనే పొలాలు ఉండడం వల్ల ఆ తగలబెట్టడం వల్ల పొలాలన్నీ ద్వారా వచ్చి ఇండస్ట్రీ అంతా 5-6 కోట్ల ఒక లాస్ జరగడం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏమైనా అందించినట్లు దగ్గర ఉండి కనుక, ఎందుకంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏమైనా చేసుకున్న కార్యక్రమం చేసుకోండి తప్ప మిట్ట మధ్యాహ్నం చేసుకోవడం అంటే ప్రమాద సంఖ్య అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ కింద గడ్డివాములు వేయడం జరుగుతుంది. ఈ గడ్డివాముల యొక్క ప్రమాదం కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాక్టర్స్ పశు గ్రాసం కోసం ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి ఆ ప్రమాదం జరుగుతున్నాయి. కాబట్టి డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ తగలకుండా చూసుకుని చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నివాస గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రమాదాల యొక్క తీవ్రత తగ్గాలంటే ఓన్లీ అవగాహన కాదు, దాని గురించి మనం సరైన అవగాహన కూడా, సరైన ట్రైనింగ్ కూడా పొంది ఉండాలి. ఆ ట్రైనింగ్ మీ అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు ఇస్తామని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వేసవికాలం అవడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం అంతా ప్రజల చేతిలోనే ఉంది. కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా ఈ ప్రమాద తీవ్రత తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాళహస్తి కాలనీ పక్కన ఉన్న దొడ్డపాడు కాలనీలో శ్రీశక్తి దుర్గా ఆలయ పంచయతన క్షేత్రం నూతనంగా నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన స్వామివారి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చండీయాగ మహోత్సవంలో శాసనసభ్యులు వెనుగండ్ల రాము పాల్గొని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పద్మశ్రీ వేలు ఆనందాచారి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఆలయం దివ్య సౌభాగ్యమానంగా నిర్మాణం జరగాలని శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆకాంక్షించారు. అమ్మవారి కరుణ కటాక్షలతో ఈ ప్రాంగణంలో నూతన ఆలయ నిర్మాణం జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని, గూడలవాడుగా పేరుగాంచిన గుడివాడలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించేలా జరుగుతున్న ఆలయ నిర్మాణానికి సహకరిస్తూ ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాతకు అభినందనలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, ట్రస్ట్ సభ్యులు గుర్ర రవికుమార్, కోమండరి మణికంఠ, చక్రవర్తి, కురాల శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. सहस्रवाद
జై దుర్గా భవానీ మాతాకి జై సార్ వారికి కూడా కుంకుమ బొట్లు పెట్టండి ఒకసారి రండి మీరు రండి అయ్యారు అటే ఇవ్వండి శ్రీ శక్తి దుర్గమాతకు శ్రీ కనక దుర్గమాతకు శ్రీ శక్తి దుర్గ ఆలయ పంచాయన క్షేత్రం భూమి పూజకు విచ్చేసిన గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనగల్ల రాము గారికి స్వాగతం సుస్వాగతం. కోతిబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ దేవస్థానం నందు వార్షిక భీష్మ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారికి 108 కలశములతో విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 8వ తేదీన మురళీకృష్ణమాచార్యుల చేతుల మీదుగా ఆలయ అధ్యక్షులు గుద్దే లక్ష్మీ రంగనాయకమ్మ నేతృత్వంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ అర్చకులు కోరారు. అయింది అది ప్రదక్షిణ చేసేస్తే సచారూపాయ కోటి బ్రహ్మనివాసాయ శ్రీ సత్యదేవాయ జయ శ్రీనారాయణ జయ శ్రీనారాయణ జయ జయ శ్రీనారాయణ భక్తహాస్య వార్షిక భీష్మ ఏకాదశి మహోత్సవ పూజా కార్యక్రమాలు శుభారంభమైంది. ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృత స్థాపన అభిషేక కార్యక్రమం, 108 కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం, 9 రకాల పదార్థాలతో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ 8/2/2023 శనివారం రోజున భీష్మ ఏకాదశి మహోత్సవ సందర్భంగా దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఉదయం 3 గంటల స్వామివారి సుప్రభాత సేవ, ఉదయం 4 గంటల శాశ్వత పూజాలు విశేష పూజలు, ఉదయం 4 గంటల బ్రహ్మసోములు, యాజ్ఞిక బ్రహ్మ శతప్రతిష్ఠాచార్యులు, సువర్ణ కంకణ సన్మానితులు శ్రీమాన్ చంద్రచంద్ర మరియు వారి శిష్యబృందంచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పరిశీలన తర్వాత మొదటి బ్యాచ్ ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, రెండవ బ్యాచ్ 8 గంటల నుండి 10 గంటల వరకు, మూడవ బ్యాచ్ ఉదయం 10 గంటల 30 నిమిషాలు 10 గంటల 30 నిమిషాలు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ రమాశంకర సత్యనారాయణ స్వామి దివ్య తిరుపతి మహోత్సవం జరగబోతుంది. రాత్రి 9 గంటలకు శ్రీ పుష్పయామోత్సవం కార్యక్రమం జరగబోతుంది. 50 మంది భక్తులు వచ్చేసి స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి భక్తులు జరుగుతున్నారు. ఇట్లు రమాశంకర వీరేంద్ర సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని క్షయవ్యాధి నిర్మూలన సంస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు. తమ సిబ్బందితో కలిసి గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా క్షయవ్యాధితో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంటే అటువంటి వారు ప్రభుత్వ హాస్పిటల్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మన భారతదేశంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది, ట్యూబెర్క్లోసిస్ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025కల్లా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే, కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది, ఏదో పనికి వెళ్ళాల్సి పోషించాల్సి కాబట్టి. అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆయన. ఆ విధంగానే మరి 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు, ఫిబ్రవరి 17 నుంచి 23 వరకు టీబీ వారోత్సవాలు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి, కాళ్ళు, గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన, తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి. అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చెమటతో పాటు రక్తపు జీరపడడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫర్మ్ అయిందని కనుక వస్తే
అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 6 నెలల్లో మరి ఆ పేషెంట్కి కూడా 500 చొప్పున, నెలకి 500 చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినటం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 నెలల పాటు అంటే 3,000 సుమారు ఇస్తున్నారు. అదే రీతిలో ఆ పేషెంట్ని కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా 1,000 రూపాయలు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో ఆ పేషెంట్ని ఎవరైతే మొబిలైజ్ చేసి ఏ ఆశా వర్కరో ఏఎన్ఎంఓ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ వర్కరో ఎవరైనా సరే పంపిస్తే అతనికి కూడా ఒక 500 ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరైనా తారసపడితే, ఎవరైనా దగ్గుతో బాధపడుతుంటే వారిని ఏరియా హాస్పిటల్ గుడివాడకి పంపించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వెనుగళ్ల. వేసవికాలం వస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరిన అగ్నిమాపక అధికారి ఆంజనేయులు. గ్రామాల్లో అధిక శాతం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న భీష్మ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలు. రేపటి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన అర్చకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.